నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోవడంతో 40 గేట్లను ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో జనగామ శివారులోని గోదావరి నది 2 వైపులా ఒడ్డులను ఒరుసుకొని పారుతోంది. దాంతో పలువురు గోదావరిఖని పట్టణ ప్రజలు మంచిర్యాల వెళ్తున్న వాహనదారులు బ్రిడ్జిపై ఆగి నదిని తిలకిస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం పలువురు ఇళ్లలో పెట్టుకుని పూజించిన గణపతి ప్రతిమలను బ్రిడ్జిపై నుండి నిమజ్జనం చేశారు. సమ్మక్క జాతర ప్రాంగణం స్నానఘట్టాల మెట్ల వరకు నీరు చేరడంతో టూటాను పోలీసులు తాత్కాలిక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఆ వేపున ఎవరూ నది వద్దకు రాకుండా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రవాహం దిగువన సుందిల బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అక్కడ సైతం పోలీసులు ఒక తాత్కాలిక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. కాగా చేపలు పట్టేవారు, రైతులు, పశువుల కాపర్లు నది సమీపానికి వెళ్లవద్దని రామగుండం తహసీల్దార్ ఈశ్వర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.